Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళేటైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా స్ట్రెంగ్త్ అనేది మార్కెట్స్లో మనం అలానే చూస్తూ ఉన్నాము. నిఫ్టీ 72 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో కీ లెవెల్ అయిన 10,800ని హోల్డ్ చేస్తూ ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 261 పాయింట్స్ పాజిటివ్గా 35,956 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుండగా బ్యాంక్ నిఫ్టీ 228 పాయింట్స్ పాజిటివ్గా 27,423 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 3.5%, యాక్సిస్ బ్యాంక్ 2.91%, టైటాన్ కంపెనీ 2.5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.06% అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్ 1.96% వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే బజాజ్ ఆటో 1.38%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.33%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 0.82%, and IOC 0.60% and Z Entertainment 0.69% వరకు డౌన్ సైడ్ వేస్లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 1038గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 636గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బ్యాంక్స్లోని ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే బ్యాంక్స్ స్ట్రెంత్ అనేది కనబరచడం మనం చూస్తున్నాము. బ్యాంక్స్ అన్నీ బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్ అనేది కనిపిస్తూ వస్తోంది. అండ్ రిలయన్స్ లాస్ట్ కొద్ది రోజులుగా కొత్త ఫ్లాట్ టు స్లైట్ కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అయిన రిలయన్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు ఒక చిన్న టెక్నికల్ అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ టైటాన్ కంపెనీ ఈరోజు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఒక 3% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం పేజ్ ఇండస్ట్రీస్ 3.18%, గ్లెన్మార్క్ 2.5%, అశోక్ లేలాండ్ 2% అండ్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ 1.76% అండ్ భారత్ ఫోర్జ్ నియర్లీ 1.5% పైగానే డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ బీఎస్సీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే జిఎం బ్రీవరీస్ 3.5%, రెయిన్ ఇండస్ట్రీస్ 2.75% అండ్ స్వెలెక్ట్ ఎనర్జీ 2.5%, స్పైస్ జెట్ 2.35% అండ్ కాక్స్ అండ్ కింగ్స్ 2% పైగానే నెగిటివ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ప్రస్తుతం డేస్ లోస్ వద్ద స్టాక్స్ ఏవైనా ట్రేడ్ అవుతున్నాయంటే పేజ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం మనకి డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. 3.5% వరకు కూడా కరెక్ట్ అవుతూ ది సేమ్ టైం జస్ట్ డైల్, పిఎన్బి అండ్ గ్రో ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 0.5% నుండి 2% వరకు కూడా డౌన్ సైడ్ వేస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కూడా. అండ్ కమోడిటీస్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం గోల్డ్ 0.35% పాజిటివ్గా 31,567 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.40% పాజిటివ్ వేస్లో 39,329 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 1.34% పాజిటివ్గా 3,393 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 1.43% నెగిటివ్గా అరౌండ్ 207 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ రోజులోని స్ట్రాంగ్ నోట్తో స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక పాజిటివ్ ట్రెండ్లోని మార్కెట్స్ సాగడం మనం చూస్తున్నాము. బట్ లాస్ట్ చూసుకున్నట్టయితే హైస్ నుండి కొంత ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఆన్ ద నోట్ మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే మంచి స్ట్రెంత్ అనేది కనబరుస్తున్నాయి అనుకోవచ్చు. గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ వేస్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం గమనిస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఈ వీక్ని మార్కెట్స్ మనకి పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి కాబట్టి ఓవరాల్గా వీక్ అంతా కొంతవరకు పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తోనే ట్రేడ్ అవ్వచ్చు అంటారా? లేదంటే ఈ ఫ్లాట్ ఇప్పుడు ఏదైతే హైస్లో ఓపెన్ అవ్వడం చూసామో ఇక్కడ నుండి కూడా మార్కెట్స్లో కరెక్షన్ అనేది కొనసాగే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ ఏంటారు? చూడండి, ఇప్పుడున్న మార్కెట్లో ఇది ఏంటంటే ఒక రేంజ్ బౌండ్ మార్కెటే అనుకోవాలండి. ఈరోజు గ్యాప్ అప్ చూసాము. తర్వాత అక్కడి నుంచి మార్కెట్ గ్యాప్ అప్ వచ్చిన మార్నింగ్ ఇనిషియల్గా
ఒక 15-20 ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కే మళ్ళీ డే లోస్ని ఫామ్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం కిందకు వచ్చింది. అంటే జస్ట్ మాకు ఒక 2 to 3 అవర్స్లోనే చాలా వోలటాలిటీ అనేది ఉంది. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అంటే టాప్ గెయినర్స్ కానీ చూసుకుంటే టాటా మోటార్స్ ఒకటి బాగా వీక్ అయిన స్టాకు లాస్ట్ వీక్లో, ఇది టాప్ గెయినర్గా ఉంది. తర్వాత బ్యాంక్స్ అండి, మార్కెట్ ఈ లెవెల్లో ఉన్నాయంటే కూడా ప్రధాన కారణం బ్యాంక్స్. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లో వీక్గా ఉంది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1.5% దాకా గెయిన్స్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కారణంగా ఈరోజు నిఫ్టీ మనకి సపోర్ట్, బ్యాంక్ నిఫ్టీ నుంచి ఇచ్చిన సపోర్ట్ కారణంగా నిఫ్టీ ఈరోజు స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. మరొక ఇండివిజువల్ కౌంటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు స్ట్రాంగ్గానే ఉంది. అయితే మార్కెట్ మళ్ళీ హై నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనం చూసాము, చాలా వరకు హై నుంచి కరెక్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఇదే విధమైన హైస్లో ఉంటుందా అంటే చెప్పడం కష్టము. ఎందుకంటే కొన్ని స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి. కొంచెం ఈ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. తర్వాత హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కూడా కాలేకపోతుంది. కాబట్టి ఇండియా బుల్స్ టాప్ లూజర్గా ఉంది ఈరోజు. కాబట్టి అంటే నేను 100% కాన్ఫిడెంట్గా అయితే లేను, అంటే సస్టైన్డ్ అయిపోయి మార్కెట్స్ ఇక్కడ నుంచి మరింత ముందుకు వెళ్తా అయితే నేను అనుకోను. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం మార్కెట్స్లో రానున్న రోజుల్లో రేంజ్ బౌండ్ ఉంటుంది. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. బాగా కరెక్షన్ అయినప్పుడు బై అండ్ డిప్స్ కూడా వచ్చి కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో బై అండ్ డిప్స్ కూడా వెళ్ళచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వెంకట్. హలో, చెప్పండి వెంకట్. జనరల్ ఫీచర్స్ 1619 ఓకే, అండ్ సెయిల్ ఏమో జనరల్ ఫీచర్స్ 5360 షార్ట్ సేల్ చేద్దాం. ఓకే, 1690. బై చేశారు 1690లో. హలో, ఉంచండి. అంటే ఇప్పుడు మీరు హైలో కొన్నారా, అది 3-4 డేస్ నుంచి పడుతూ ఉంది. ఈరోజు రిజల్ట్ ఉన్నాయండి, చూడండి 1580 ఆ లెవెల్. రిజల్ట్ తర్వాత స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుందో చెప్పడం కష్టం, ఎవరు కూడా ఊహించలేరు. ఎట్ ద సేమ్ టైం సెయిల్ విషయానికి వస్తే ఎంతలో షార్ట్ చేశారు? 5360 షార్ట్ సెల్ చేశారు. 5360 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. సెయిల్ వీక్గానే ఉంది. ఓవరాల్ మెటల్స్ వీక్గానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సెయిల్ హోల్డ్ చేయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ చూడండి అండి. రిజల్ట్ తర్వాత ర్యాలీ కానీ సస్టైన్ కాలేకపోతే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి కిరణ్. హలో హలో కిరణ్, అడగండి. ఓకే మేడం, 3 స్టాక్స్ ఉన్నాయి మేడం. షార్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి అరవింద్ 94.50 ఉంది మేడం ఫ్యూచర్లో. ఓకే, హలో, యా నెక్స్ట్ స్టాక్ చెప్పండి కిరణ్. అరవింద్ వచ్చేసి 94.50 ఉంది మేడం షార్ట్ ఒకటి. అశోక్ లైలాండ్ వచ్చేసి 95.50 షార్ట్ పొజిషన్ ఉంది. ఓకే, ఏంటి అరవింద్ ఎంతలో? అరవింద్ 94.50 అండ్ అశోక్ లేలాండ్ 95.50 షార్ట్ పొజిషన్స్లో. అరవింద్ ఫార్మా 724 ఉందండి. రాంగ్ చెప్తున్నారు. ఓకే, అశోక్ లేలాండ్ ఒకటి తీసుకుందామండి. మీరు 94.50 ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్లియర్గా ఉండాలండి. అరవిందో 94.50 అంటున్నారు. అరవిందో మనకి ఓకే, అరవింద్ అంటున్నారా అరవిందో అంటున్నారా కరెక్ట్ తెలియదు. అరవిందా? అంటే అరవింద్ 94.50లో షార్ట్ ఉన్నారా? అంటే అరవింద్ విషయానికి వస్తే ఓవరాల్గా ట్రెండ్ అయితే వీకే ఉందండి. బట్ మీరు లోయెస్ట్ పాయింట్లో మీరు సెల్ చేశారు. పొజిషన్ ట్రేడింగ్ పరంగా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను అరవింద్లో. తర్వాత అశోక్ లైలాండ్ విషయానికి వస్తే ఇది కూడా బాగా వీక్ ఉందండి. దీంట్లో కూడా మీరు షార్ట్ని మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. 92 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రఘు కాలర్ ఉన్నారు. హలో హలో రఘు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోంది. స్టాక్స్ మళ్ళీ చెప్పండి. దర్శన్ ఆర్నా లిమిటెడ్ బిఎస్సి స్టాక్. దర్శన్ ఆర్నా ఏంటంటే మళ్ళీ చెప్పండి. దర్శన్ అండి, DARS. దర్శన్, ఓకే. దర్శన్ ఆర్నా లిమిటెడ్. దర్శన్ ఆర్మా లిమిటెడ్ హోల్డ్ చేస్తున్నారా?
లేదండి, బై చేద్దాం అనుకున్నాను. అది ఫండమెంటల్స్ చెప్తాను. ఓకే, చూడండి ఈ స్టాక్ ట్రాక్ చేయటం లేదండి, ఫండమెంటల్ బేసిస్లో ట్రాక్ చేయటం లేదండి. ఒక శిశు గారికి ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే రేమాండ్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఈ మధ్యకాలంలో రేమాండ్స్లో బాగా ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. హైస్ నుండి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ కొంత లోస్ వైపు రావడం చూస్తున్నాం. లాస్ట్ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఐ థింక్ కొంత న్యూస్ రిలేటెడ్ కూడా ఏదో ఉన్నట్టుంది. కొంచెం ఈ స్టాక్లో కొంత కలహాలు ఏదో ఈ గ్రూప్కి చెందిన వాళ్ళకి కొంత కలహాలు అవి ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంత హైస్ నుండి కూడా డౌన్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ మోడ్లోనే ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో మెయిన్గా సపోర్ట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే దీనికి ఎక్కడ లభించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ ఇంకా కొంతకాలం ఈ కరెక్షన్ అనేది రేమాండ్లో ఏమైనా కొనసాగొచ్చు అంటారా, బోత్ ఫర్ షార్ట్ టర్మ్కి కానీ లాంగ్ టర్మ్కి కానీ? చూడండి రేమండ్స్ పరంగా మీరు అన్నది కరెక్టేనండి. కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, మరి ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్కి. దాని కారణంగా ఈ స్టాక్లో బాగా కరెక్షన్ అనేది చూసాము. అయితే అటు ఎక్కువగా ల్యాండ్ బ్యాంక్ ఉందండి స్టాక్ పరంగా. బిజినెస్ పరంగా అంత స్ట్రాంగ్ అయితే లేదు, ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఓవరాల్గా ఈ స్టాక్ అయితే షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు అండి. ఒక శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్మా, మీరు ఇందాక అన్నట్టుగా ఫార్మాలో ఈరోజు కొంతవరకు ఫ్లాట్ టు ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్లో కనుక చూసుకున్నట్టయితే హైట్స్ నుండి కూడా కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2613 ఆ రేంజ్లో ఓపెన్ అయిన ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ 2580 570 ఆ రేంజ్లో కూడా ట్రేడ్ అవుతూ వస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే. సో దీనికి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అప్ సైడ్ సపోర్ట్స్ అనేది ఎక్కడ లభించే అవకాశం ఉందంటారు? అండ్ ఈ లెవెల్ నుంచి ఇంకా కొంతవరకు కొంత డౌన్ సైడ్లోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? చూడండి ఓవరాల్గా డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఇది ఒక కన్సాలిడేషన్లో ఉందండి. కొంచెం ఈరోజు కరెక్ట్ అయింది. 2540 2560 ఆ లెవెల్ సపోర్ట్స్ ఉండొచ్చు. అది బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్ కావచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇది బై అండ్ డిప్స్ గానే చెప్పొచ్చు అండి. ఓకే శేషు గారు, ఇక ముఖ్యంగా టైటాన్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇందులో మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 3%, నియర్లీ ఒక 3% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో ముఖ్యంగా ఈ అప్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అండ్ కొంత న్యూస్ ఏమైనా ఉందంటారా, జస్ట్ ఒక అప్మూవ్గానే భావించవచ్చు అంటారా? టైటాన్ పరంగా ఇది ఓవరాల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది అరౌండ్ 1000 పైన వెళ్ళే అవకాశం ఉందండి. ఎవరీ డిప్లో కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. చాలా అంటే అటు మేనేజ్మెంట్ నుంచి కామెంట్స్ కానివ్వండి, తర్వాత కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ దీన్ని అప్గ్రేడ్ చేయడము, టార్గెట్స్ని, అవన్నీ కూడా కారణాలు చెప్పొచ్చు. బట్ బై అండ్ డిప్స్ అండి. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్, మీరు ఇందాక అన్నట్టుగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్యాంక్స్ ఓవరాల్గా చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఓవరాల్గా బ్యాంక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈ 2 బ్యాంక్స్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ 2 స్టాక్స్ కూడా అప్రాక్స్ ఒక 3% వరకు అప్ సైడ్ ధోరణిలో టెక్నికల్లీ కూడా మంచి అప్ ట్రెండ్ కనబరుస్తూ ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ స్టాక్స్కి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లు అనేది ఎలా ఉన్నాయంటారు? చూడండి ఇండస్ఇండ్ బ్యాంక్ 9th రిజల్ట్ ఉన్నాయండి. ఇంతకుముందు ఈరోజు రిజల్ట్ ఉన్నాయండి, ఈరోజు కాదు 9th రిజల్ట్ ఉన్నాయి. సో రిజల్ట్ వరకు స్టాక్ పర్లేదు, బాగానే ఉండొచ్చండి. ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే ఒకరోజు డౌన్ ట్రెండ్, ఒకరోజు అప్ ట్రెండ్, కొంచెం వోల్టాలిటీ ఉంది. బట్ ఓవరాల్గా ఈ స్టాక్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చండి. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా ట్రేడ్ అయిన ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఆ పాజిటివ్ ట్రెండ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఈ 2 స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కూడా కొంత పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి కూడా ఈ స్టాక్లో అబ్జర్వ్ చేసుకుంటే ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ ట్రెండ్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ పాజిటివిటీ అనేది కొంతవరకు కొనసాగే అవకాశం ఏమైనా ఉందంటారా? చూడండి పవర్ గ్రిడ్ ఇది ఒక ఈ 2 కూడా ఎన్టీపీసీ పవర్ గ్రిడ్లు పెద్దగా ట్రేడింగ్ యాక్టివిటీ పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టాక్స్ 2 కూడా ఒక సైడ్ వేస్లో ఉండే కన్సాలిడేట్ అవుతుండే స్టాక్స్. స్లోగా ఎన్టీపీసీ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది, పవర్ గ్రిడ్ కూడా కన్సాలిడేషన్లో ఉందండి. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్గా మెయిల్స్ చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు, టాటా స్టీల్ జాన్ 500 కాల్ తీసుకున్నాను, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. టాటా స్టీల్ ఇది సెల్ అండ్ ర్యాలీస్ అండి. ఇది మీరు ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోయి మీరు కావాలంటే మీరు షార్ట్ సెల్ కూడా చేసుకోవచ్చు. పెద్దగా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వెనిల్ మరో మెయిల్ చేశారు, నిఫ్టీ 10,850 కాల్ ఆప్షన్ని 10 లాట్స్ హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది కంటిన్యూ చేయమంటారా?
చూడండి మార్కెట్స్కి ఇది రెసిస్టెన్స్ జోన్ అండి 10,820 840 క్యాష్లో రెసిస్టెన్స్ జోను. ఇది కానీ క్రాస్ కాకపోతే మళ్ళీ మార్కెట్స్ కిందకు రావచ్చు అండి. కాబట్టి మీరు లాంగ్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం కష్టం, మంచిది కాదండి ఈ లెవెల్లో. కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం చూడండి ఈరోజు క్లోజింగ్ 10,800 పైన సస్టైన్ కాగలిగితే క్యాష్లో మీరు హోల్డ్ చేయండి, లేదంటే క్లోజ్ చేయమని చెప్తాను. ఓకే, నేను మరో మెయిల్ చూద్దాం. సరుణ్ మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ మీతో ఐటీ స్టాక్స్ని తీసుకోవచ్చు అంటారా, ఫ్యూచర్ పరంగా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు అని. లాంగ్ టర్మ్ కోసం యా చూడండి, లాంగ్ టర్మ్ కోసము ఐటీ మీరు బాగా పెరుగున్నాయండి, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు అండి, మంచి కరెక్షన్ రానివ్వండి, నెక్స్ట్ 1.5 yearలో కరెక్షన్ రావచ్చు, అప్పుడు మీరు బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చు అండి. ఓకే శశి గారు, ఇప్పుడే ఐటీ అనుకున్నాం కాబట్టి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొంతవరకు వీక్ అయిన ఐటీ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. పాజిటివ్ టు ఫ్లాట్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా టెక్నికల్లీ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత స్ట్రెంత్ అనేది కనబరుస్తున్నాయి అనుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ పాజిటివిటీ అనేది కొనసాగించే అవకాశం ఉందంటారా, లేదా ఇక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది రావచ్చు అంటారా ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా? చూడండి ఐటీ స్టాక్స్ రిజల్ట్ ఉన్నాయండి, ఒక జస్ట్ ఫ్యూ డేస్లో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ చూసుకొని రిజల్ట్ కానీ బాగుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా రాలేదంటే మాత్రం మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. కుమార్ మెయిల్ చేశారు, సెయిల్ జాన్ ఫ్యూచర్స్ 53లో సెల్ చేశారు అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ జాన్ ఫ్యూచర్స్ 1619లో బయింగ్లో ఉన్నారు, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం దీనికి ఆన్సర్ చేసామండి. ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయండి, 9th రిజల్ట్ ఉన్నాయి. చూడండి రిజల్ట్ వరకు వెయిట్ చేయండి, రిజల్ట్కి ముందు రోజు క్లోజ్ చేసేసామని చెప్తాను. సేల్ విషయానికైతే షార్ట్ని అయితే హోల్డ్ చేయండి. రాఘవేంద్ర మెయిల్ చేశారు, హ్యారిసన్ మలయాళం 102లో హోల్డ్ చేస్తున్నాను, ఇది ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు శశి గారు. 102లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అంటే 80 రూపీస్లోకి వచ్చింది. ఇది ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉందండి. ఎగ్జిట్ అనేది మీరు ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఒక ఇన్వెస్ట్మెంట్గా హారిసన్ మలయాను హోల్డ్ చేయొచ్చు అని చెప్తాను. షార్ట్ టర్మ్ అయితే నేను అనుకోవడం 88 to 92 ఇది దాని దాటి పెద్దగా పెరగకపోవచ్చు. నా వన్స్ 88 92 దాటితేనే దీంట్లో మేజర్ అప్ ట్రెండ్ రావచ్చు అండి. ఒక శశి గారు, ఇక పేజ్ ఇండస్ట్రీస్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డేస్ లోస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక 3.5% పైగానే కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే దీనికి సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు, మరింత వీక్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? పేజ్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా షార్ట్ టర్మ్ ట్రెండ్ చాలా వీక్ ఉందండి. లాస్ట్ ఒక 1 week నుంచి కూడా ఇది వీక్ అవుతూ వస్తూనే ఉంది, ఇంకా ఫర్దర్గా వీక్ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది అరౌండ్ 2420 ఆ లెవెల్ని టెస్ట్ చేసే పొజిషన్ ట్రేడింగ్ పరంగా ఆ లెవెల్లోకి రావడానికి అవకాశం కనపడుతుంది. పొజిషన్ ట్రేడర్స్ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. గంగా భవానీ మెయిల్ చేశారు, పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్ రెండు కూడా 2 years వీతో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? పీవీఆర్ అండ్ ఫైన్ ఆర్గానిక్. ఓకే అండి, పీవీఆర్ అయితే ఓకే, కరెక్షన్స్లో మీరు ఒక 2 years ఉద్దేశం ఉంటే పీవీఆర్ని కన్సిడర్ చేయొచ్చు అండి. నాగేశ్వరరావు మెయిల్ చేశారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ 288లో ఫీచర్స్లో సెల్ చేశారు, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఇది ఓవరాల్గా మిగతా వారితో కంపేర్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంది, బట్ హోల్డ్ చేయండి. ఓవరాల్గా ట్రెండ్ అయితే నేను కూడా 302 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, హోల్డ్ చేయమని చెప్తాను. మహా మెయిల్ చేశారు, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ అండ్ ఎల్ఎన్టీ కాల్ ఆప్షన్స్ బయింగ్లో తీసుకున్నాను, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు శశి గారు. మనకి యాక్చువల్లీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు. ఒకటండి ఎల్ఎన్టీ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అండి. టీసీఎస్ మాత్రం రిజల్ట్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ వరకు హోల్డ్ చేయండి. ఇంకోటి టీసీఎస్, ఎల్ఎన్టీ, డాక్టర్ రెడ్డీస్ చూడండి ముందు స్టార్టింగే మీరు తీసుకోకూడదండి బై కాల్ ఆప్షన్స్. బట్ మీరు చెప్పిన వాటిలో మాత్రం ఎల్ఎన్టీ ఎగ్జిట్ కానీ టీసీఎస్ని రిజల్ట్ వరకు హోల్డ్ చేయండి. డాక్టర్ రెడ్డిస్ కూడా హోల్డ్ చేయండి, బట్ బాగా అప్రిసియేషన్ వస్తుందైతే అనుకోనండి. అండి ప్రదీప్ మెయిల్ చేశారు, బీహెచ్ఈఎల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, పూర్వంకర అండ్ ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్స్లో హోల్డింగ్లో ఉన్నాను ఆల్రెడీ, ఇంకొన్ని స్టాక్స్ యాడ్ చేయొచ్చు అంటారా ఈ లెవెల్లో? ఒకటండి బీహెచ్ఈఎల్ వద్దని చెప్తానండి, పూర్వాంకర ఇంకా జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండ్ ఇండియా సిమెంట్ ఒకటి అన్నీ కూడా మీరు ఈ లెవెల్లో ఫర్దర్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీరు అంత గొప్ప స్టాక్స్లో లేరండి, కాబట్టి మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. మీరు ఒకసారి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవాల్సి ఉంటుందండి. కానీ లాస్ట్ మెయిల్ చూద్దాము. రామ్ శెట్టి మెయిల్ చేశారు, ఉజ్జీవన్ అండ్ రిలయన్స్ క్యాపిటల్
ఫ్యూచర్స్లో బై చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. చూడండి, ఓవరాల్గా రిలయన్స్ క్యాపిటల్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు, బట్ ఒక్క చిన్న షార్ప్ అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా షుగర్ ఇక మీరు అన్నట్టు నిజంగానే చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. హైస్ నుండి కూడా స్టాక్స్ అన్ని కొంత కరెక్ట్ అవుతూ వస్తున్నాయి కూడా. మార్కెట్స్లో చూసుకున్నట్టయితే ఒక ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక చిన్న డిప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ అనేది మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారా? ఇక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది మార్కెట్స్లో కొనసాగవచ్చు అంటారా, లేదంటే కొంత ఇదే లెవెల్లో మార్కెట్స్ సస్టైన్ అవ్వచ్చు అంటారా? చూడండి, ఎగ్జాక్ట్గా ఈరోజు ట్రెండ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టంగా ఉందండి. ఎందుకంటే మార్కెట్స్ కొంచెం కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని స్టాక్స్ వీక్ ఉన్నాయి, కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఎట్లా మూవ్ అవుతుందా, ఎటువైపు వెళ్తుందా అని చెప్పడం కష్టము. 10,800 పైన క్యాష్ నిఫ్టీ సస్టైన్ అయితే ఓకే. సెకండ్ హాఫ్లో కంటిన్యూగా 10,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మార్కెట్ ఇంకా పెద్దగా పెరగకపోవచ్చు. ఒకవేళ 10,000 ఇప్పుడున్న లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకో 10 పాయింట్లు పెరిగితే షార్ట్ కవరింగ్ వచ్చి న్యూ హైస్ని వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ శేషు గారు. సో వ్యూవర్స్, ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 10,800 వద్ద ట్రేడ్ అవుతూ అరౌండ్ 73 పాయింట్స్ పాజిటివ్ సైడ్లో ఉంది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 252 పాయింట్స్ పాజిటివ్గా 35,947 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుండగా బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్స్ పాజిటివ్గా 27,434 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.